ఇండియన్ యాక్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఎంకి సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ కళాశాలలో చదివితే స్కూల్స్ బాగుపడతాయని అన్నారు. అనంతరం సంస్థ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోడి తాతారావు, వీబీఎస్ ఛానల్ సురేష్ కళాశాల పాత భవనాల పునర్నిర్మాణం కొరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వినతి అందించాలని పోస్ట్ కార్డులు అందించారు. ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కుండేటి వెంకటరమణ, రాజమండ్రి నగర చైర్మన్ కృష్ణ చైతన్య, రూరల్ చైర్మన్ గారపాటి సంతోష్లు, కళాశాల ప్రిన్సిపల్ నరసింహులు పాల్గొన్నారు. సో బాగా చదువుకోండి, చక్కగా మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులు కూడా మీరు సెటిల్ అయ్యి వాళ్ళకు కూడా చక్కగా శుభ్రంగా చూసుకోండి. అలాగే మీకు మంచి విద్యని అందించినటువంటి ఎవరిని ఎలా గౌరవించాలి, ఈ నాలెడ్జ్ని పొందుతాడంటే పొందలేని పరిస్థితి. ఎక్కడ చదివాను ఈ మధ్యకాలంలో, ఆ రోజున ఒక స్టూడెంట్ది స్కూల్ బస్ రాకపోతే మార్నింగ్ వాళ్ళ ఫాదర్ వెళ్ళి దింపాడంట. ఈవినింగ్ వేరే అక్కడ స్కూల్ వాళ్ళు ఆటో ఎక్కిస్తే వాడి వీధి చివరిలోనే దిగాడు ఆటో. వాడి ఇంటికి రావడానికి రాలేకపోయాడు. ఎందుకని? అసలు వాడి ఇల్లు ఎక్కడ ఉందో వాడికే తెలియదు, వాడు ఏ వీధిలో ఉన్నాడో కూడా వాడికి తెలియని పరిస్థితి. బయటకు వస్తున్నాడు, వ్యాన్ ఎక్కుతున్నాడు, వెళ్తున్నాడు, వ్యాన్ తీసుకొచ్చి దింపుతుంది, ఇంటి ముందు లోపలికి వెళ్తున్నాడు. ఇదే ప్రపంచం అయినప్పుడు బయట ప్రపంచం మంచి ఎడ్యుకేషను, ఉత్తమ చదువు చదివినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటేనో వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. ఈరోజు